అమ్మాయిల సేఫ్టీపై మనం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాం. అత్యాచారాలు జరిగినప్పుడు అలాగే అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అమ్మాయిలు ఎలా భద్రత విషయంలో ఎలా జాగ్రత్త పడాలి అని మనం చర్చిస్తున్నాం. ఓకే మేడం, మీరు చెప్పండి యామిని గారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటేనే మనం ఇలాంటి సంఘటనల నుంచి ఈజీగా బయటపడగలమని ప్రీతి గారు అంటున్నారు. మీరేమంటారు దాన్ని? ఎగ్జాక్ట్గా పాయింట్కి వెళ్ళే బిఫోర్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సో ఇన్ భగవద్గీత దెర్ ఇస్ సమ్ సేయింగ్ లైక్ ఇట్ స్టార్ట్స్ విత్ ధ్యాయతో కావహ సంథింగ్. దాంట్లో ఏంటంటే మన సెన్సెస్ గురించి చెప్తారు, హౌ ఇట్ రియాక్ట్ టు సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డ్రెస్ చూసాము, సో వీ జస్ట్ వాంట్ టు బై ఇట్, అది మనకి నచ్చింది, సో సంథింగ్ ఈటబుల్, బాగా ఇష్టమైనది, సో వీ జస్ట్ వాంట్ టు ఈట్. సో ఇలాంటివి ఇలా అనిపించినప్పుడు వాళ్ళకి ఈ సెన్సెస్ అనేవి ఎప్పుడైతే ప్రొవోక్ అవుతాయో లైక్ ఒక దానికి చూసి అది మనకి కావాలి అన్నప్పుడు మనకి ఇంపల్స్ జనరేట్ అవుతుంది. సో ఇంపల్స్ జనరేట్ అయినప్పుడు వి డిజైర్ టు హ్యావ్ ఇట్. అలా అనిపించినప్పుడు వి వాంట్ టు గెట్ ఇట్. ఎప్పుడైతే మనది అలా కంట్రోల్ చేసుకుంటామో ఆ సెన్సెస్ని, వాట్ ఎవర్ ద ఇంపల్స్. అమ్మాయిని ఇప్పటి వరకు కూడా మహిళని స్టిల్ కమ్యూనిటీగా చూస్తున్నారంటారా? అలా అనుకోవడానికి ఏం లేదు. సో ఎప్పుడైతే మనం ప్రివెంట్ చేయాలి అనుకుంటామో సో ఈ కోపం రావటం, సో కంట్రోల్ చేసుకోవాలి అనుకునే దాంట్లోనే అంత వి లూజ్ అవర్ ఇంటెలెక్ట్. ఆ ఇంటెలెక్ట్ వెన్ వి లూజ్ అవర్ ఇంటెలెక్ట్ వి డూ బ్యాడ్ థింగ్స్. యామిని గారు ఒకటి చెప్పండి, మీ దగ్గరికి ఎంతో మంది, మీరు రేప్ విక్టిమ్ కౌన్సిలర్ గా ఉన్నారు, మీ దగ్గరికి ఎంతో మంది కౌన్సిలర్స్ కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు, విక్టిమ్స్ కూడా. అంటే అలాంటప్పుడు మీరు ప్రికాషన్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎలా ప్యానిక్ అవ్వకుండా ఎలా ఉండాలని సజెషన్ చేస్తూ ఉంటారు. సో ఎలాగుంటాయి అలాంటి అంశాలన్నీ? Panic in the sense like we self-training. It's like we have to give first వాళ్ళకి ఎలా అంటే ఒంటికి ఫిజికల్గా జరిగిన గాయాన్ని వాడాలి, ఆటోమేటిక్గా ఎలాగో వాడుతుంది. సో తర్వాత మనసుకి తగిలిన గాయం ఏదైతే ఉందో సో వీ జస్ట్ వాంట్ టు మూవ్ ఇట్. సో ఇట్స్ ఎ టీమ్ అప్రోచ్, ఒక్కళ్ళతో అవుతుంది అనేది కాదు, ఇట్స్ ఎ టీమ్ అప్రోచ్. ఇట్ ఇంక్లూడ్స్ ఫ్యామిలీ మెంబర్స్, కేర్ టేకర్స్, సొసైటీ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ద సైకలాజికల్ బిల్డప్ ఉండాలి తనకి అనేది. సో షీ హ్యాస్ టు మూవ్ ఆన్. సో ఒక దగ్గర ఆగిపోకూడదు. We have to introspect the reasons. Yes, we have to introspect the reasons behind it, which was done without her involvement. అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని కొంతమంది కామెంట్స్ మనం చూసాం. సో దాన్ని ఎలాగో మనం ఇప్పుడున్న కల్చర్ని బట్టి దాన్ని ఎలాగో మార్చలేం కాబట్టి అసలు మీ అంతటిగా మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తే ఎలా ఫీల్ అవుతారు? మొదట్లో అమ్మాయిల డ్రెస్సింగ్ అన్నది ఇట్స్ సమ్వాట్ ఎఫెక్ట్స్, అది కూడా ఒక రీజనే, కానీ అది మెయిన్ రీజన్ అయితే కాదు. అలా అని బాయ్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం అన్నది ఇట్స్ నాట్ రైట్ వే. ముంబై ఇన్సిడెంట్ కానీ నిర్భయ ఇన్సిడెంట్ కానీ ఇవన్నీ కూడా మెయిన్గా ప్రతి ఒక్కరు విశ్లేషకులు కానీ ఎవరు బయటకు వచ్చి చెప్పేది ఏంటంటే సేఫ్టీ మెజర్స్ పోవడం వల్ల, ముందు జాగ్రత్తలు లేకపోవడం వల్ల అని చెప్తున్నారమ్మా. ఆ ముందు జాగ్రత్తలు అనేవి ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? కమింగ్ టు దిస్ పాయింట్, అందరూ అంటున్నారు, పేరెంట్స్ చేసే కొంతమంది అంటున్నారు, కొంతమంది సమాజం అంటున్నారు, కొంతమంది కల్చర్ అంటున్నారు, లేదా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ అంటున్నారు, ఇవి అంటున్నారు, అన్నీ అంటున్నారు. కానీ అందరూ పర్టికులర్గా ఒక రీజన్ వల్ల అని పర్టికులర్ చెప్పలేకపోతున్నారు. So all the things in the situation, in the environmental situation, the conditions, or the friends, or whoever may be, all are the responsible for this. So everybody should think that ఇది మనం ఇలా చేయకూడదు. సో ఇప్పుడు గర్ల్స్ వచ్చి అంటున్నారు మాకు ఇలా జరిగింది అలా జరిగింది అంటున్నారు. అలా జరగడానికి మీరేం చేశారు ముందు? నేను గర్ల్స్ తప్పట్టట్లేదు, మీరేం చేశారు, దానికి జరగడానికి కారణాలు ఏంటి? అలా చేయకపోతే మీరేం చేసే ఎలా ఉండేది? చాలామంది పేరెంట్స్ అంటారు, పేరెంట్స్ తప్ప అక్కడ లేదు. పేరెంట్స్ వెళ్ళి చెప్తున్నారు, వెళ్ళి అలా చేయండి చెప్తున్నారా? చెప్పట్లేదు. పేరెంట్స్ వాళ్ళ బాధ్యతగా వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నారు, చదువుకోమంటున్నారు, కాలేజ్కి వెళ్ళి చదువుకొని రండి నానని చెప్తున్నారు. ఇప్పుడు బయటికి వెళ్ళి చేయమని చెప్పట్లేదు వాళ్ళు. సో దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. దే ఆర్ రెస్పాన్సిబుల్ దట్ ద చైల్డ్ షుడ్ గ్రో అప్ యాజ్ లైక్ సిచ్యువేషన్ డిమాండ్స్ అండ్ సొసైటీ డిమాండ్స్. ఇంకా కల్చర్ అంటారు, అందరూ ఎవ్రీబడి ఈస్ అడాప్టింగ్ ది కల్చర్. కానీ కల్చర్ ఎంతవరకు అడాప్ట్ చేయాలి, మనకి యూస్ఫుల్ అయ్యేంతవరకు, ఇతరులని హర్ట్ చేసేంతవరకు కల్చర్ లైక్ ఆ కల్చర్ మనం పార్ట్ చేయకూడదు. సో అలాంటి మనం కల్చర్లో తోసేయడం కాదు. సో ఎవ్రీథింగ్, ఎవ్రీ పార్ట్ వీ అవర్ సెల్ఫ్ షుడ్ హ్యావ్ అన్ కాన్ఫిడెంట్ లెవెల్ అండ్ షుడ్ గివ్ ద కాన్ఫిడెంట్ టు అదర్స్. ఎవరిని ఎఫెక్ట్ చేయకూడదని ఉద్దేశం. ఎవరిని ఎఫెక్ట్ చేయకూడదు, మనం చాలా సస్టైనబుల్గా ఉండాలని ఆయన చెప్తున్నారమ్మా. కానీ ఇలాగే ఉన్నట్టే అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేవి కావు. ఇలాంటి సిచ్యువేషన్ కానీ మీ పిల్లలు నిజంగా ఫేస్ చేయాల్సి వచ్చిన సందర్భం కనుక వచ్చినట్లయితే మీరు ఎలా స్పందిస్తారు? కాలేజెస్లో వాటిలో కూడా డ్రెస్ కోడ్ ఒకటి కంపల్సరీ పెట్టాలి మేడం. ఇంటర్మీడియట్ వరకు 10th క్లాస్ వరకు అందరికీ యూనిఫామ్స్ ఉంటాయి. అక్కడి నుంచి ఇంటర్మీడియట్కి వచ్చింది నుంచి విచ్చలవిడికి వీళ్ళు చెలరైపోతారు. డబ్బు బాగా ఉన్నవాళ్ళు వేసుకుంటారు మిడ్డీలు అవి, వాళ్ళని చూసి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. డబ్బు ఉన్నా లేకపోయినా ఏదో ఖర్చు చెప్తున్నారు, పేరెంట్స్కి ఇస్తున్నారు, తెలియదు, అందరికీ తెలిసి ఉండదు, నిజంగానే ఏదో ఫీజు కట్టాలనుకుంటున్నారు. అట్లా కాకుండా వీళ్ళు కాలేజీలో కూడా సేమ్ డ్రెస్ కోడ్ పెట్టుకోవాలి. డ్రెస్ కోడ్ పెట్టి వీళ్ళు డిగ్రీ కంప్లీట్ డ్రెస్ కోడ్ వరకు ఉంటే కొంచెం చాలా వరకు మారచ్చు.
అది నా ఫీల్. మీరు ముగ్గురు కండక్టర్స్ అండి, మీ జాబ్ చేయాలన్నా కూడా చాలా సహనం కావాలి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మాక్సిమం మీరున్న 18 hours కూడా అబ్బాయిల మధ్య ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎన్నో సంఘటనలు కూడా ఇలాంటివి చూసుంటారు కూడా. ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మన అమ్మాయిలు ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అమ్మాయిల్లో చాలా తప్పు ఉందండి. డ్రెస్ చాలా ఇంపార్టెంట్. మీది ఏదో మేము డ్రెస్ మార్చుకోవాలి అది కావాలి అని కాదు, డ్రెస్ చాలా ఇంపార్టెంట్. మనోధైర్యం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చదువుతున్నారంటే వాళ్ళకి ధైర్యం రాకపోతే ఇంకెవరికి వస్తుంది? వెళ్ళి నిలబడండి అంటే లేదు మేము ముందు నిలబడతాం. వీళ్ళు చేసే వెహికల్ చేస్తే అట్లే ఉంటాయి, వాళ్ళు చేసేది అట్లే ఉంటాయి. పాపం మగపిల్లలు చాలా మంచి వాళ్ళండి. నేను ఆడపిల్లనే మగపిల్లల్ని మెచ్చుకుంటానని అనుకోకూడదు, అది మగపిల్లలు చాలా మంచి వాళ్ళు. మేడం మీరు అంటున్నట్టు మగపిల్లలు చాలా మంచి వాళ్ళు అనుకుంటే మనం చూసే ఉంటారు. ఆఖరికి 6 ఏళ్ల పసిపాప మీద కూడా రేపేయడం జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇలాంటి సంఘటనలు మనం ఎలా చూడాలంటారు? అన్ని జంతువులు క్రూరమైన జంతువులు ఉండవు. మనం అన్ని జంతువుల్లో ఆ క్రూరమైన జంతువుని ఎట్లయినా చంపాలని చూస్తాం. అట్లాంటి మూర్ఖుని మాత్రం వదలకూడదు. అలా దొరికాడంటే ఆడపిల్ల కానీ మగపిల్లాడు ఎవరైనా కానీ వాడిని చేయాల్సిన శిక్ష తప్పనిసరి వేయాల్సిందే, దాన్ని వదిలిపెట్టకూడదు. మీరు బస్సులో ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూసుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి జాగ్రత్తలు ముందుగా తీసుకుంటే బాగుండేదని ఎప్పుడైనా మీరు ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? వచ్చినప్పుడు సిచ్యువేషన్ సరిగ్గా ఎదుర్కొంటే ఇంతవరకు పెరగదు. ఓకే, సిచ్యువేషన్ సరిగ్గా ఎదుర్కోవాలి. మనం దాన్ని సహించి దాన్ని ఎలా చేయాలి అనేది మన బుర్రలో తెచ్చుకొని చేయాల్సింది, అది వ్యక్తిగతంగా చేయాల్సింది. కానీ ఏ పేరెంట్స్ వచ్చి ఏ ఫ్రెండ్స్ వచ్చి ఎవరో పక్కన పోయేవాడు వచ్చి ఎవరో వచ్చి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి అంటున్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరు లేనప్పుడు అమ్మాయి లోన్లీగా ఉన్నప్పుడు కూడా చాలా జరుగుతాయండి. అటువంటిప్పుడు అమ్మాయిలు చాలా పానిక్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. అర్ధరాత్రి డ్యూటీలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అప్పుడు ఎలా బిహేవ్ చేయాలంటారు? అలాంటి విషయంలో ఏం చేయాలంటే మనం వెనక ముందు గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా గమనిస్తూ ఉండి మనం ఏ విధంగా ఎదుర్కోవాలనేది ఆలోచన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనం మనోధైర్యాన్ని పెంచుకోవాలా, మనం ముందు వెనక గమనిస్తూ నడుచుకొని పోతూ ఉంటే కాన్షియస్లో ఉండాలంటారు. ఇన్ని ఇన్సిడెంట్స్ అయినప్పటికీ కూడా, ఇంత అవేర్నెస్ పెరుగుతున్నప్పటికీ కూడా అమ్మాయిల సేఫ్టీ విషయంలో ఆ ఇన్సిడెంట్ ఇంకా జరగబోతుందని మనం ఎలాగో ఊహించలేము. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మెయిన్గా ఎలాంటి మెజర్స్ మనం తీసుకోవాలంటారు? అమ్మాయి సేఫ్టీ విషయం అంటారా? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సేఫ్టీ విషయం కాదండి, ఇన్సిడెంట్ జరగకముందే సేఫ్టీ చూసుకుంటాం మామూలుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మాయిలు వాళ్ళు చెప్పినట్టుగా డ్రెస్సింగ్ సెన్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే డ్రెస్సింగ్ వల్లే అవుతాయి ఇన్సిడెంట్స్ అంటాం నా ఉద్దేశం కాదు, కానీ డెఫినెట్లీ డ్రెస్సింగ్ ప్లేస్ ఎ బిగ్ రోల్. ఎందుకంటే ఒకళ్ళని ఉద్రేకపరిచే విధంగా డ్రెస్ చేసుకునే హక్కు వీళ్ళకి ఉండదు. మా డ్రెస్సింగ్ మా ఇష్టం అనొచ్చు గర్ల్స్, కానీ డెఫినెట్లీ వాళ్ళకి తెలుసు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేకపోతే. ఇందాక నుంచి మాట్లాడిన ప్రతి ఆల్మోస్ట్ చాలా మంది ఇక్కడ మెజారిటీ పీపుల్ డ్రెస్సింగ్ గురించే మాట్లాడుతున్నారు. అంటే అమ్మాయిలు ఎలా కొన్ని డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా అబ్బాయిలకి ఆ సంస్కారం ఉండాల్సిన అవసరం లేదండి. నేను బట్టలు విప్పుకు తిరుగుతాను మీరు కళ్ళు మూసుకోండి అని వీళ్ళు అనొచ్చేమో, కానీ అది రియాలిటీలో అది కుదరదు. ఇప్పుడు మీరు ఒక తట్టు మీడియాలో కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టీవీ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ రేపు మనం చూస్తుంది ఏంటి మూవీస్లో కానీ ఇది కానీ చాలా స్కింపీ క్లోత్స్. సో బాయ్స్కి ఎప్పుడైనా కూడా అంత స్కింపీ క్లోత్స్లో గర్ల్స్ కనిపిస్తే వాళ్ళు అంత పవిత్రంగా చేస్తారు అంటానికి లేదు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అమ్మాయిలది. సో ప్రొవోక్ చేయకూడదు. అమ్మాయిలు వేసుకునే దుస్తుల ద్వారా అబ్బాయిల యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు అని మీ దాంట్లో ఏకీపిస్తారా? Our sense of dressing is usually very conservative. మనం ఒక ఫుల్ కుర్తా, ఫుల్ జీన్స్, ఫుల్ కుర్తా, దుపట్టా అన్నీ వేసుకున్న తర్వాత కూడా మనకి ఇన్సిడెంట్స్ జరుగుతుంది. సో I really don't agree with the fact that dressing plays an important role, because I think it is more about mentality. మీరు ఏమైనా వేసుకోవచ్చు, కానీ అట్లా మెంటాలిటీ ఉంటే ఐ థింక్ నథింగ్ విల్ స్టాప్ యూ. వన్ థింగ్ ఐ విల్ క్లారిఫై హియర్ ప్రీతి గారు, ఒక ఇన్సిడెంట్ అవ్వటానికి కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని కారణభూతాలు ఉంటాయి, డిఫరెంట్ అది. ఓకే, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళతో మూవ్ అవుతున్న అబ్బాయిల పట్ల ఇన్హరెంట్గా ఒక సెన్స్ ఉంటుంది అమ్మాయిలకి. అంటే వీళ్ళు డేంజరస్సా కాదా అనేది. అలాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు దే హ్యావ్ టు థింక్. వాళ్ళు మూవ్ అవుతున్న సర్కిల్స్లో బీట్ అంకుల్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఏదైనా కూడా ఒక జాగ్రత్త అంటూ వాళ్ళకి ఆటోమేటిక్ ఉండాలి. అంటే ఆది మర్చిపోయి ఉండకూడదు. ఇందాక వాళ్ళు అన్నారు స్ట్రింజెంట్ లాస్ పెట్టినంత మాత్రాన ఇదవ్వదు, ఉరిశిక్ష పెట్టినంత మాత్రాన ఇవి ఆగవు అని. ఆగవేమో కానీ తగ్గుతాయి డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కెమెరాస్ పెట్టేసి స్పీడ్ చేసే వాళ్ళని పట్టుకుంటామని కనుక పెడితే స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గుతాయి ఇన్స్టెంట్స్. ఇట్ డజంట్ మీన్ దట్ కంప్లీట్గా స్టాప్ అవుతాయి కాదు, కానీ డెఫినెట్గా సర్టన్ ఎక్స్టెంట్ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటే ఎప్పుడైనా కూడా ఇది ఉంటుంది. అయితే ఇంకా మనతో పాటు కొంతమంది గెస్ట్లు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.